హలో! ఇదొచ్చేసి నాన్న వాళ్ళ ఇంటికెళ్ళే రోజు ఎందుకు అంటే ఆల్రెడీ మేము వచ్చేసినాం. 2 డేస్ గూడా అయ్యింది. సో, అదనమాట. ఎందుకెళ్ళినాము అంటే నానమ్మని చూడ్డానికి వచ్చినాం. 2 సంవత్సరాలయింది ఆమెను చూడక. మా నాన్న వాళ్ళ ఇంకో బ్రదర్ ఉంటారు. ఆయన దగ్గర ఉండే అనమాట. ఇప్పుడు నాన్న తీసుకొచ్చిర్రు. అందుకని నానమ్మని చూడ్డానికి వచ్చినాం. ఆరుషికి ఊరంటే చాలా ఇష్టం. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా, మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళినా వాళ్ళు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. సిటీలో ఉన్నదానికంటే కూడా. ఆరు అయితే ఇక్కడ పూల చెట్లకు మట్టి తవ్వడం అట్లా చేస్తుంది. దక్ష అయితే మొత్తం ఇంటి సరౌండింగ్స్ అన్నీ చూస్తున్నాడు. ఏం చెట్లు ఉన్నాయి, కొబ్బరి బొండాలైనాయి, అదైనాయి ఇదైనాయి అని చెప్పేసి చాలా బాగుంటుంది. ఇంటి చుట్టూ వాతావరణం అంతా ఫుల్ చెట్లు, పువ్వుల చెట్లు, కూరగాయల చెట్లు, కొబ్బరి బొండాలు చాలా చాలా ఉంటాయి. ఒకరోజు వ్లాగ్ చేసి చూపిస్తా అది కూడా. ఆ గల్లీ మొత్తం చెట్లతోనే నిండిపోయి ఉంటుంది అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎండాకాలం అయితే ఫుల్ చల్ల గాలి ఉంటుంది. ఇప్పుడు కొంచెం చలి ఎక్కువ ఉంది. ఎక్కువ అంటే చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ వేడి వేడి అన్నం ఆలుగడ్డ కర్రీ చేస్తే తిన్నా. నేను చేసుకునే తినేదానికంటే కూడా మా మమ్మీ మా అత్తయ్య చేసిన వంటలు చాలా మంచిగా అనిపిస్తే కడుపు ఫుల్గా తింటా నేను. నెక్స్ట్ ఆరుషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అందరినీ చూసి. నానమ్మ కోసం శారీ ఇంకా ఫ్రూట్స్ తీసుకొచ్చిన. మా నాన్నమ్మ ఒక డైలాగ్ కొట్టింది అనమాట, నాకు ఎందుకే చీరలు, మస్తు చీరలు ఉన్నాయి నా దగ్గర అని. ప్రతి నాన్నమ్మైనా అమ్మైనా అదే అంటారు. నెక్స్ట్ కందికాయ తిన్నాం. నెక్స్ట్ వచ్చేసి దోశ, ఇంకా ఈవినింగ్ అనమాట ఇవి. దోశ, కందికాయ అంటారు కదా, తొగరికాయ అది. నెక్స్ట్ దక్షు ఇంకా నైట్ అయింది, పడుకొని కార్టూన్ చూస్తున్నాడు. ఆరుష్ ఏమో మా నాన్నమ్మ దగ్గర పడుకుంది. నాకు నా చిన్నప్పటి డేస్ గుర్తొచ్చినాయి. ఆల్మోస్ట్ 7th 8th వరకు నేను మా నాన్నమ్మ దగ్గరే పడుకుంటుండే. బయట ఎవరో మా పెద్దమ్మ వాళ్ళు మంట వేస్తే నేను వెళ్ళి కొద్దిసేపు చలి కాచుకున్నాం అనమాట. నాకు ఆరుషికి చాలా ఇష్టం. అందరితో కలిసిపోతాం మేము ఎవ్వరమైనా. సో ఇది ఈరోజు లాగ్. నెక్స్ట్